హాయ్ అండి. ఏదైతే బాబూస్ మేనిఫెస్టోతోటైతే వైసీపీ అయితే ప్రజల్లోకి ఎళ్ళబోతుందండి. ఎందుకంటే గ గడిచిన సంవత్సర కాలంలో నాకు తెలిసి గ్యాస్ సిలిండర్ ఒకటి ఇచ్చారు. అలానే తల్లికి వందనం రీసెంట్‌గా జూన్‌లో వేయడం చూసాం మనమైతే ఈ నెలలోనే. మరి ఇటు పక్క వచ్చేసి మీరు చూసుకుంటే కూటమి గవర్నమెంట్ వచ్చేసి సుపరిపాలనకు తొలి అడుగు అనే ఒక సంవత్సర కాలంలో సుపరిపాలనకి తొలి అడుగు పేరుతోటైతే ప్రజల్లోకెళ్ళి మనం చేసిన అభివృద్ధిని, మనం తెచ్చిన సంక్షేమాన్ని లేకుంటే ఇప్పటివరకు మనం ఏమి ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చాము, ఇవన్నీ ప్రజలకు చెప్పమనైతే ప్రజల్లోకి వెళ్ళమని చెప్తుంది. ఓ పక్కన కూటమి గవర్నమెంటు. ఓ పక్కన వైసీపీ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. బాబుస్ మేనిఫెస్టోకి సంవత్సర కాలం పూర్తయింది. కానీ ఇప్పటి వరకు అమలు చేసింది ఒక్కటంటే ఒక్కటే. అది కూడా రెండోది సగం సగం పూర్తి చేశారు. అసలు పూర్తిగా పూర్తి చేయలేదు. అని అయితే ముందుకెళ్తా ఉన్నారు. చూడాలి మరి ప్రజల్లోకి ఎవరికి ఆదరణ లభిస్తుంది, ఎవరికి ఆదరణ లభించలేదనేదైతే మనకు ప్రజల్లోకి వచ్చినాకే తెలుస్తుంది. నా ఉద్దేశం ప్రకారం అయితే ప్రజల్లోకి ఆదరణ వైసీపీ వాళ్ళకే రావచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఆహ్, ఆ సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి ఇవ్వలేదన్న థాట్ అయితే మైండ్‌లోకి అందరి ప్రజల్లో అయితే ఉంది. ఎందుకంటే ఈళ్ళు వచ్చిన సంవత్సరంలోనే స్టార్టింగ్‌లోనే మీకు సూపర్ సిక్స్ రూ. 1,00,000 మీకొస్తాయి, 1,50,000 మీకొస్తాయని చెప్పారు కదా! ఎందుకంటే తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ అలానే మీరు చూసుకుంటే ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు నిండిన నుంచి వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు కూడా 1500 వేయడం కావచ్చు. ఇలా ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ వచ్చారోళ్ళు. చెప్పుకుంటూ వచ్చి దాదాపు మీకు ఇంత డబ్బులు మీకు అమౌంట్ వస్తదని సంతకాలు చేసి మరి బాండ్ పేపర్‌లయితే ఇవ్వడం చూసాం. మేము గెలిచి అధికారంలోకి వచ్చినాక ఈ బాండ్ పేపర్ చూపించండి. ఈ పథకాలు మీ ఇంటికొచ్చి చేరతాయని అయితే చెప్పుకొచ్చారు. కానీ గడిచిన సంవత్సర కాలంలో దీని ఊసే లేదు. ప్రతిరోజు చెప్పుకుంటూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డిని తిట్టుకుంటూనే వచ్చారు తప్ప, ఈ సంవత్సర కాలం జస్ట్ జగన్మోహన్ రెడ్డిని తిట్టడము, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. ఇది తప్ప వేరే మాట చెప్పుకుంటూ ఏం రాలేదు. కానీ ఇంకా పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చారు. తల్లికి వందనం ఎప్పుడో లాస్ట్ మంత్ అది లాస్ట్ ఇయర్‌లో పడాల్సింది అక్టోబర్ అన్నారు, నవంబర్ అన్నారు, డిసెంబర్ అన్నారు. ఇప్పుడు చూస్తే జూన్ దాకొచ్చింది. చూద్దాం మరి ప్రస్తుతానికైతే అన్నదాత సుఖీభవ ఈ నెలలో అంటే జూలైలో 4 తారీఖు అలా వేస్తామని చెప్తున్నారు. అంటే ఫస్ట్ వీక్‌లో. మరి చూడాలి. అది వేసినాక ప్రజల్లోకి వెళ్తే కొంచెం గ్యాస్ సిలిండర్ ఒకటిచ్చాము అంటే డబ్బులు. ఆ తర్వాత మీరు చూసుకుంటే తల్లికి వందనం కావచ్చు, ఆధార్ సుఖీభవ ఒక 3 క్లియర్ చేసాం సూపర్ సిక్స్‌లో. మిగతాయి 3 ఇంకా ముందు ముందు చేస్తామని అయితే చెప్పొచ్చు. ప్రజలకెళ్తే బావుంటుంది. కానీ మీరు అన్నదాత సుఖీభవకి ఎయకుండా అంటే డబ్బులు రైతుల అకౌంట్‌లో క్రెడిట్ చేయకుండా మీరు ప్రజల్లోకి వెళ్లారంటే మటుకు ఖచ్చితంగా వ్యతిరేకత అయితే వస్తుందండి. ఖచ్చితంగా అక్కడ వైసీపీ అయితే సక్సెస్ అయ్యే అవకాశం అయితే క్లియర్‌గా కనిపిస్తా ఉంది. ఎందుకంటే ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట ప్రకారం తల్లికి వందనం కావచ్చు, రైతు భరోసా కావచ్చు ఇచ్చుకుంటూ వచ్చాడు. ఇయర్ ఎండింగ్ వచ్చేసరికి అంటే 4 సంవత్సరాలు, 5 సంవత్సరాలు వచ్చేసరికి కొంచెం తగ్గిచ్చాడు. అమౌంట్‌లనేది అంతకుముందు 15,000 ఇచ్చింది 13,000 చేయడం గావచ్చు. అని తగ్గించుకుంటూ వచ్చాడు. కానీ ఇక్కడ చూసుకుంటే అసలు వీళ్ళు ఇవ్వడమే ఈళ్ళు గూడా తగ్గించారు గదా! 15,000 అని చెప్పారు. ప్రతి బిడ్డకిస్తా అని చెప్పారు. అది మాట మీద నిలబెట్టుకున్నారు కానీ, ఈళ్ళు గూడా 15,000 దాన్ని 13,000 ఇవ్వడం చూసాం మనమైతే పిల్లలకైతే. చూద్దాం మరి ప్రజల్లోకైతే ఎళ్ళబోతున్నారు. ఆహ్, సంవత్సర కాల సుపరిపాలన తొలి అడుగని కూటమి గవర్నమెంట్ వెళ్తుంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు ఇక్కడొచ్చేసి బాబుస్ మేనిఫెస్టో ఎక్కడ అని అయితే వీళ్ళైతే వైసీపీ వాళ్ళైతే వెళ్తున్నారు. చూద్దాం మరి ఎవరికి ప్రజాదరణ లభిస్తుందో.